అయినా సరే సైకిల్ గుర్తు అనగానే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఈ కార్యకర్తలు అందరూ కూడా సైకిల్కే ఓటేస్తారండి. 2019లో వైసీపీకి అధికారం ఇచ్చారు. ఓటర్లు ఎలా మార్పు కనిపిస్తుంది మీకు? 2019లో ఇచ్చారంటే మీ అందరికీ తెలిసిందే, జనం అందరికీ తెలిసిందే. రాజశేఖర రెడ్డి కొడుకు 2014లో తిరిగాడు, పాపం అప్పుడు అవకాశం ఇవ్వలేదు. మా నాన్నకన్నా బాగా చేస్తానంటాడు. రాజశేఖర రెడ్డి కొంత మంచి పనులు చేసి ఉన్నాడు కదా, ఈయన కుర్రోడు ఇంకా బాగా చేస్తాడని చెప్పి లేనిపోయినవి సాధ్యం కానివన్నీ కూడా పాదయాత్రలో అబద్ధాలు చెప్పి జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చాడా? మరి అలాగే మద్యపాన నిషేధం అన్నాడు, ఇచ్చాడా? మద్యపానం నిషేధం చేయకపోతే నేను ఓటాడడానికే రానన్నాడు. ఆశా వర్కర్ కనిపించి బాబు మాకు శాలరీ రాలేదు, నేనున్నాను మీకెందుకు నేను ఇస్తాను, నేను వచ్చిన వెంటనే ఇస్తాను అన్నాడు. అంగన్వాడీ టీచర్లు తెలంగాణ వాళ్ళకంటే ఎక్కువ శాలరీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇలాంటి అబద్ధాల మాటలన్నీ చెప్పుకొని గద్దెనెక్కాడు. ఈ రోజు అందుకే ఆయన స్టేజ్ మీదకి మాట్లాడడం మొదలెట్టగానే ఈ బలవంతాన్ని తీసుకెళ్ళిన ప్రజలందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతుంటారు. అప్పలనాయుడు పరిస్థితి ఏంటి? అప్పలనాయుడు పరిస్థితి అదే కదండి. ఆయన వైసీపీ నాయకుడే కదా. మరి లిల్లీ